జగన్ గారు ఉన్నప్పుడు కనీసం ఆటో వాళ్ళని కనీసం ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఇప్పుడు ఈయన వచ్చాక మళ్ళీ కేసులు ఎక్కువైపోయాయి. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎక్కువ ఆత్మను రౌండ్లు వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో కూడా లోనకి ఆటో వెళ్తే కేసు రాసేస్తున్నారు. ప్యాసింజర్ దింపటానికి బస్ స్టాండ్లోకి వెళ్తుంటే కేసు రాసేస్తున్నారు. అసలు ఎప్పుడూ లేదండి. ఆటో వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా రాలేదు. మాకు సహకారంగా ఉంది తప్ప మాకు ఏ ఇబ్బంది పెట్టలేదు గత ప్రభుత్వం వైఎస్ఆర్. గత ప్రభుత్వంలో 10,000 అందుకున్నారు కదా వాహన మిత్ర, మీకు ఉపయోగకరంగా ఉందంటారా? చాలా బాగుందండి. ఆ 10,000 పెట్టి మేము ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళం, ఏదో బ్రేక్ చేయించుకునే వాళ్ళం, ఏదో బండి పెట్టుబడి పెట్టి టైర్లు వేయించుకునే వాళ్ళం, అలా చాలా మేము లబ్ధి పొందాం వాటి వల్ల. మరి ఇప్పటి వరకు రావట్లేదు కదా, ఎలా ఏం చేస్తామండి, మా బాధలు మావే ఇంకా. ఎవరైనా వస్తే సహాయం చేస్తే సంతోషమే, రాకపోతే మా బాధలు తప్పు కామనే ఇంకా. మరి ఉచిత బస్సు పెడతానని మహిళలకు ఎలా ఉంటుంది అంటారు? ఉచిత బస్సు పెడితే కానీ మా ఆటోలో చాలా ప్రాబ్లం అండి ఆ విషయంలో అయితే మటుకు. ఎందుకంటే అండి ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రం చాలా కిందకి వెళ్ళిపోయింది. దాని బదులు ఏదైనా ప్రజలకు ఏదైనా సేవ చేస్తే మంచిది.